2023 సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒక్కటిగా నిలిచింది. 3 ఏళ్ల తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు చిరంజీవి. ఆయన అప్కమింగ్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు 2026 పొంగల్కి విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్ కావడం, దానికి తోడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండడంతో మనశంకర వరప్రసాద్ గారుపై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ రూపంలో మెగా ఫ్యాన్స్కి ఓ షాక్ తగిలింది. ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ది రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిలింకి మారుతి దర్శకుడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజా సాబ్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. దీంతో వచ్చే పొంగల్కి చిరంజీవి ప్రభాస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ తప్పేలా లేదు. నిజానికి 2025 సంక్రాంతికే విశ్వంభరతో చిరంజీవి, రాజా సాబ్తో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వార్కి దిగాల్సి ఉంది. కానీ ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. విశ్వంభర ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడగా, ఇప్పుడు రాజా సాబ్ 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పటికే చిరంజీవి వచ్చే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో ఖర్చు వేసి ఉండడంతో వీరి మధ్య ఈ ఏడాది మిస్ అయిన పొంగల్ వార్ వచ్చే ఏడాది ఉండనుంది. 2004 సంక్రాంతికి అంజీతో చిరంజీవి, వర్షంతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. భారీ అంచనాలతో విడుదలైన అంజీ హై బడ్జెట్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్గా మిగిలితే, పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన వర్షం మాత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఓ రకంగా ప్రభాస్ కెరీర్కి టర్నింగ్ పాయింట్లా వర్షం సినిమాని చెప్పుకోవచ్చు. అలా చిరంజీవిపై ప్రభాస్ పై చేయి సాధించారు. ఇప్పుడు ఏకంగా 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి, ప్రభాస్ పొంగల్ పోరుకి సై అంటున్నారు. అయితే అంజీ సెంటిమెంట్ కారణంగా మెగా ఫ్యాన్స్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. అదే సమయంలో కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం అనిల్ రావిపూడి ఉండడంతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్లో రావిపూడికి ఎక్కువ క్రేజ్ ఉంది. గత సంక్రాంతికి పోటీగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఉన్నా కూడా అనిల్ డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 300 కోట్ల గ్రాస్తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని కొందరు మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. చూద్దాం మరి 2026 పొంగల్ ఫైట్లో ఎవరు పై చేయి సాధిస్తారో.